సెలబ్రిటీస్ పెళ్లి జరుగుతుందంటే అభిమానుల దృష్టి మొత్తం కూడా వాళ్ళ జంట పైనే ఉంటుంది. వాళ్ళు చూడడానికి ఏ విధంగా ఉన్నారు, ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు, ఎలాంటి జ్యువెలరీ వేసుకున్నారు, అండ్ ముఖ్యంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గెటప్లో ఏ విధంగా ఉన్నారు చూడాలి అని చెప్పేసి రెండు కళ్ళని ఒక దీపాల్లాగా పెట్టి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో అల్లు శిరీష్ నైనిక యొక్క వివాహం నిన్న చాలా గ్రాండ్గా జరిగిందనమాట. కొల్లూరులో అంగరంగ వైభవంగా చేశారు. సో మరి అల్లు అరవింద్ గారి చిన్న కొడుకు, అల్లు అర్జున్ గారి సోదరుడు, మరి ఆయన పెళ్ళి అంటే మామూలు విషయం కాదు. ఎన్నో రోజుల నుంచి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ వాళ్ళిద్దరిది మామూలుగా పెద్దలు కుదిర్చినటువంటి వివాహం కాదు, వాళ్ళే ప్రేమించి మరి పెద్దల్ని ఒప్పించి మరి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. చాలా రోజుల నుంచి కూడా వాళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ రీసెంట్గా కూడా బ్యాచిలర్ పార్టీ అని చెప్పేసి, లేకపోతే ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ అని చెప్పేసి చాలా మటుకు మనం చూసాము. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఆ యొక్క ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం కానీ, ఆ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కానీ, కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ, ఇలాంటి విజువల్స్ అన్నీ కూడా చూసాం. సో మరి ఈ మధ్యకాలంలో మనం చూసాము విజయ్ రష్మిక యొక్క పెళ్లి ఫొటోస్ అనేవి, వాళ్ళ వివాహం యొక్క వీడియోస్ అనేవి ఎంత అంటే మంచి రెస్పాన్స్ వచ్చిందో మనం చూసాము. అంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత వితిన్ అవర్స్లో మిలియన్స్ కొద్ది లైక్స్ అనేవి వాళ్ళ ఫొటోస్కి రావడం జరిగింది. సో చాలామంది కూడా వాళ్ళ ఫొటోస్ని వీళ్ళ ఫొటోస్ని పక్కన పెట్టేసి, సో వీళ్ళకన్నా ఎక్కువ పాపులారిటీ వాళ్ళ జంటకు దక్కింది అని చెప్పేసి వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటున్నారు. బట్ ఎవరు మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా వివాహ బంధం అనేది ఇంకా చాలా గొప్పదన్నమాట. మన లైఫ్లోని ఒక్కసారి వివాహ వేడుకను జరుపుకుంటాం. మూడుముల బంధంతో ఇద్దరు ఒకటిగా అవ్వడం, సో మరి వాళ్ళ మనసుల్ని మార్చుకొని ఇద్దరి మనసు ఒకటిగా చేసేసి వాళ్ళ దాంపత్య జీవితాన్ని అందరూ కూడా సజావుగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి జనాలు కూడా కోరుకుంటూ ఉంటారు. సో మరి నిన్న జరిగినటువంటి ఈ యొక్క పెళ్లికి అల్లు శిరీష్ అదేవిధంగా నైనిక వివాహానికి చాలామంది రాజకీయ ప్రముఖులు కానీ, సినిమా ప్రముఖులు అందరూ కూడా హాజరయ్యారు. నూతన వధూవరులను ఇద్దరినీ కూడా ఆశీర్వదించి, సో నిండు నూరేళ్ల పాటు కూడా పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకున్నారు. సో అదేవిధంగా చూసినటువంటి అభిమానులందరూ కూడా, అల్లు ఫ్యామిలీ అభిమానులు కావచ్చు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అయితే వాళ్ళు కామెంట్లు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా దీనికి సంబంధించిన ఫొటోసే కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ముఖ్యంగా అయితే ఇంకా అల్లు అర్జున్ గారు కావచ్చు, అదేవిధంగా అల్లు అరవింద్ గారు కావచ్చు, ఫ్యామిలీ మొత్తాంతో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వివాహానికి హాజరయ్యి అండ్ వధువరులు ఇద్దరికి కూడా పూలగుచ్చాన్ని అందించి, ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తంతో కూడా ఫొటోస్ దిగి ఆయన అక్కడ నుంచి రావడం జరిగిందన్నమాట. సో మనకు తెలుసు ఇటు రాజకీయ రంగానికి, సినిమా రంగానికి చాలా దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. ఒకరికొకరికి ఎప్పుడు కూడా వాళ్ళు సహాయం అని కాదు, సపోర్ట్గా ఉంటూ ఉంటారనమాట. వాళ్ళేంది వీళ్ళకి ఏమి కాదు, వీళ్ళేంది వాళ్ళకి ఏమి కాదు అనే విధంగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ని మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు హాజరవ్వడం అండ్ ఒక జంటని ఆశీర్వదించడం, సో ఈ విధంగా ప్రజెంట్ అయితే ఆ ఫొటోస్ మాత్రం చాలా వైరల్ అవుతూ ఉన్నాయి.